ప్రశాంత్ నువ్వు అమితంగా ప్రేమిస్తున్నావు కదూ, వాడి కోసం నువ్వు ఏమైనా చేయగలవా? చేయగలను. ముందు ఆపరేషన్ జరగనివ్వండి. ఒక్క క్షణం చాలా విలువైంది. ప్రశాంత్ నాకు అంతకంటే విలువైన వాడు. మరేం కావాలి మీకు? నీ మంగళసూత్రం. పిచ్చెక్కిందా మీకు? ఏమిటండి ఆ మాటలు? పిచ్చెక్కిన వాడికి నా తెలివితేటలు ఎలా ఉంటాయి? మీది పిచ్చి కాదు, రాక్షసత్వం. కాకపోతే ఒక సుమంగళ మెళ్ళ మంగళసూత్రాలు లాక్కుంటారా? లాక్కోటలేదే, కొనుక్కుంటున్నాను. ఇవిగో 1,00,000 రూపాయలు. వద్దండి, అంత పాపానికి ఒడిగట్టద్దు. ఆడదానికి అన్యాయం చేస్తే పుట్టించిన భగవంతుడు కూడా పుట్టగతులు ఉండవండి. నువ్వు నోరు మూసుకుంటావా? మీరు మనిషి కాదు, పశువు కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. నిజంగానే మీకేదో దయ్యం పట్టింది. అవును, నేను పశువునే, నాకు దయ్యం పట్టింది. ఈయనట్టు అవడానికి కారణం దీని బాబు. 10 మందిలో నన్ను చెంపదెబ్బ కొట్టి హీనాతిహీనంగా అవమానించాడు. అందుకని తండ్రి చేసిన తప్పు కూతురు మీద కసి తెచ్చుకుంటారా? ఆ డబ్బులు ఇవ్వండి. ఆ విషయాల్లో జోక్యం కలుగు చేసుకున్నావో మరికి పోగులు. నోరు మూసుకుని బడివా. తేల్చుకో, ఆలస్యం చేశావంటే నీ మొగుడు చస్తాడు. అంత మాట అనకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. నా కోసం కాకపోయినా చావు బతుకుల్లో ఉన్న మీ అబ్బాయి మొహం చూసేనా జాలి చూపించండి. జాలి? వాడు నీకు మొగుడైన రోజునే నా కొడుగ్గా చచ్చాడే. వాడు నీ మెళ్ళో కట్టిన తాళి నా గౌరవానికి ఉరితాడైంది. అందుకే దాన్ని విడిపించుకోవాలి. ఇస్తావా లేదా? ఇది కేవలం ఒక తాడు మాత్రమే కాదు, ఆలు మగల అనుబంధానికి గుర్తు. ఆడదానికి జన్మ జన్మల పూజా ఫలం. మీరు నా ప్రాణం అడిగినా ఇవ్వగలను. మంగళసూత్రం అడిగితే ఎలా ఇమ్మంటారు? బుద్ధి లేకుండా కాలాన్ని వృధా చేశావంటే 11వ రోజు నీ బొట్టు చెరిపేసి నీ మెళ్ళో తాళి తెంచేస్తాను. సరే, నేను వస్తాను. వద్దు, ప్రశాంత్ నా నుండి దూరం చేయకండి. ప్రశాంత్ లేకుండా నేను బతకలేను. నేను చచ్చిపోతాను. చచ్చిపో. ఆగండి. మీరు చెప్పినట్టు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే పద, మంగళసూత్రం నా చేతికిచ్చి ఇక నుంచి నా కొడుక్కి నీకు ఎటువంటి సంబంధం లేదని వాడి మీద ప్రమాణం చేసి చెబుతాను. పద. చెప్పేది జాగ్రత్తగా విను. ఈ క్షణం నుండి నువ్వు ప్రశాంతిని కలవకూడదు, మాట్లాడకూడదు, ఫోన్ చెయ్యకూడదు, ఎదురైనా కన్నెత్తి కూడా చూడకూడదు. ఈ ప్రమాణం సంగతి వాడికి తెలియకూడదు. ఇప్పటి నుంచి నీకు ప్రశాంతికి మధ్య ఉన్న ఆలు మగల అనుబంధం చచ్చిపోయింది.